బ్యూటీ ఫేస్ కోసం చాలామంది మహిళలు ఈ ఫెయిర్నెస్ క్రీములు వాడుతుంటారు. ఇలాంటి వాటిల్లో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న లాక్మేకు మంచి మార్కెట్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ముంబైకి చెందిన కొందరు నకిలీ లాక్మే క్రీములను తయారు చేస్తున్నారు. వాటిని బేగం బజార్కు చెందిన ఓ ఏజెంట్ బేగం బజార్లోని హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజురోజుకి నకిలీ ఉత్పత్తులు మార్కెట్లోకి ఈజీగా సరఫరా అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా జనాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ నకిలీ కాస్మెటిక్స్కి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్లో అందిస్తారు. సందీప్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇద్దరు, ఒక ఏజెంట్ని, అలాగే మరొక ఇద్దరు అమ్ముతున్న వాళ్ళు కూడా. మరి వాళ్ళ తాలూకు వివరాలు ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎప్పటి నుంచి ఈ దందా వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు బేగం బజార్లో? మొత్తానికి అఫ్జల్గంజ్ పోలీసులు ఈ రాకెట్ను ఛేదించారు. మనం చూడొచ్చు స్పష్టంగా సేమ్ యాస్టీజ్ లాక్మే సంబంధించి సేమ్ అంతా కూడా బాటిల్ అంతా ఒకే రకంగా ఉంటుంది. కవర్ ప్యాకింగ్తో సహా లోపల ఉండే ట్యూబ్ కూడా ఒక విధంగా ఉంటుంది. మనం ఈ కవర్ను చూడొచ్చు. దీంతో పాటు సేమ్ ఒరిజినల్ అలాగే డూప్లికేట్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇందులోని రెండు ప్రోడక్ట్లను ఒరిజినల్ అలాగే నకిలీని ఒకసారి మనం పరిశీలిస్తే ఇప్పుడు ఒరిజినల్ బాటిల్ ఇది మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒరిజినల్ బాటిల్కు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇది ఉంది. అలాగే డూప్లికేట్కు ఇక్కడ పైన ఉన్నటువంటి దీన్ని మాత్రమే కట్ చేసి ఇందులో ఇంజెక్షన్ ద్వారా నకిలీ క్రీమ్ని ఇందులోకి ఎక్కించడం జరిగింది. ఇప్పుడు రెండిట్లో మనకు తేడాను గమనించవచ్చు. ఇందులో ప్రత్యేకించి ఇందులో కూడా ఇది ఒరిజినల్ బాటిల్, ఇక్కడ పైన మాత్రమే నెంబరింగ్ ఉంది. దీన్ని ఎవరైతే నకిలీ తయారు చేస్తున్న వ్యక్తులు దీన్ని కట్ చేసిన తర్వాత ఇందులోకి ఎక్కించారు. ఇది నకిలీ బాటిల్. ఇందులో ఎక్కించిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న నెంబర్ మొత్తం కూడా మిస్ అయిపోయింది. ఈ విధంగా ఒరిజినల్ అలాగే నకిలీని గుర్తించరాని విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ క్రీమ్లో కూడా కాస్త తేడాలు మనం స్పష్టంగా చూడవచ్చు. అలాగే ఒరిజినల్ చూసుకుంటే ఒరిజినల్ బాటిల్లో మనకు ఈ విధంగా ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము నకిలీ సంబంధించింది. నకిలీ ప్రోడక్ట్లో మొత్తం కూడా ఇది వాటర్ మాదిరిగా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు. ఇప్పుడు నకిలీ క్రీమ్ను మనం చేతిలో ఉంచడం జరిగింది. నకిలీ క్రీమ్లో నురగలతో పాటు కొంచెం లిక్విడ్గా ఉంది. ఇక ఒరిజినల్ తీసుకుంటే మనకు ప్రెస్ చేయడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే ఇది పూర్తిగా చిక్కగా ఉంటుంది. ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా. అలాగే ఒరిజినల్ వాడిన తర్వాత దీని బాటిల్ కాస్ట్ కూడా 265 రూపాయలు ఉంది. ఒరిజినల్ చిక్కగా ఉండగా ఇది నకిలీది మాత్రము వాటర్లా కారుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ రెండింటికి మధ్య తేడా. ఒకవేళ నకిలీది వాడిన పక్షంలో మొహంలో మొటిమలు రావడము, ఇంకా నల్లగా తయారం కావడం లాంటి అనేక రియాక్షన్స్ మనకు స్పష్టంగా వారం నుంచి 10 రోజుల్లో కనిపిస్తాయని మనకు తెలుస్తోంది. ఇక ఈ అంశంపైన మనతో పాటు ఎస్ఐ ఉన్నారు. సరే, ఇది మీరు ఎంతమంది వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు? ఎలా అదుపులోకి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ముందు ఇది హిందుస్థాన్ లివర్ కంపెనీకి సంబంధించింది ప్రోడక్ట్. వాళ్ళ ఇన్వెస్టిగేటర్ వాళ్ళు ఉంటారు, డి రవీందర్ బాబు అనే అతను వాళ్ళు ముందు మార్కెటింగ్లో అన్నీ ఎక్కడ ప్రోడక్ట్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఏదైనా ఫేక్ ప్రోడక్ట్ జరుగుతుందా జరగట్లేదా అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే ఇక్కడ బేగం బజార్ లిమిట్స్లో నకిలీ మందులో ఈ లాక్మీ సిసి క్రీము ఫేస్ క్రీమ్ జరుగుతుందని తెలిసి వాళ్ళు ఏం చేశారంటే ఒక కంపెనీ ఒక 3 నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు మొత్తం తర్వాత తెలిసింది ఈ కంపెనీలో ఈ సౌందర్య బ్యూటీ ప్యాలెస్ నందు రిసాల్ అబ్దుల్లా అక్కడ వాళ్ళు ఒక 2-3 తీసుకున్న తర్వాత వాళ్ళకి తెలిసింది డూప్లికేట్ అని. దాని ద్వారా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం వల్ల మేము కూడా రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎంత ఎత్తున సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు మీరు? ఒక 5 కార్టన్స్ 5 డబ్బాలు. హైదరాబాద్లో మార్కెట్లోకి ఇవన్నీ రిలీజ్ చేయడం జరిగిందా? ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ తతంగం? ఇది దాదాపు ఒక 1 ఇయర్ నుంచి జరుగుతుంది. దీనికి సంబంధించింది దీనికి ఒక మార్కెటింగ్ అనే అబ్బాయి నరేష్ రాజ్పూరి అనే అబ్బాయి రాజస్థాన్ అతను సప్లై చేస్తాడు. ఇక్కడ బేగం బజార్ ఫీల్ఖానా నందు సాయి స్టోర్ అనే బ్యూటీ పార్లర్ నుండి అక్కడ భక్తరామ్ అండ్ ఆలియాస్ రమేష్ అనే అతను సప్లై చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళని మేము రిమాండ్ చేసినాము. ఫర్దర్గా ఇంకా కస్టడీలో తీసుకుని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తాం ఎవరు ఎక్కడ ఏంటిదని. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా లాక్మేకి సంబంధించి మనకు ఎస్ఐ చెప్పిన వివరాలు. ఇక ఇందులో సంబంధిత
సంబంధించి మనకు స్పష్టంగా అధికారులు ఒకటే చెప్తున్నారు. ఈ రెండింటికి మధ్య తేడాని ఇప్పుడు మనం గమనించాము. ఒకవేళ మనం కొనుగోలు చేసేటప్పుడు ఒరిజినల్కు నకిలీకి తేడా కేవలం చివర్లో మాత్రమే నంబరింగ్ అనేది మాత్రమే ఉండదని మనకు స్పష్టమవుతుంది. ఇక క్రీమ్ను ఒకసారి మనము రిలీజ్ చేసిన తర్వాత అంటే ప్రెస్ చేసి బయటకు చేతిలో పెట్టుకునేటువంటి క్రమంలో ఒరిజినల్ క్రీము సహజంగానే తిక్కగా తిన్నుగా ఉంటుంది. నకిలీది మాత్రము వాటర్ లాగా కొంచెం లిక్విడ్గా పూర్తి స్థాయిలో లిక్విడ్గా ఉంటుంది. ఇవి రెండింటికి మధ్య తేడా. అలాగే స్మెల్ కూడా మొత్తం ఒకే రకంగా ఉండడం, బాటిల్ కవర్తో పాటు కలర్ అంతా ఒకే రకంగా ఉండడము, ప్రింటింగ్ మొత్తం సేమ్ ఉండడంతో కాస్త గుర్తించడము ఇబ్బందే. కానీ కొనే ముందు మాత్రము వినియోగదారులు ఎవరైనా సరే ఈ రెండింటి మధ్య తేడాను అంటే వెనక నెంబరింగ్ చివర్లో ఉందా అని చూడాలి. ఈ నకిలీ దానికి మాత్రం ఇక్కడ నెంబరింగ్ అనేది మనకు అసలే కనిపించదు. ఒరిజినల్ దానికి మనము స్పష్టంగా ఇక్కడ నెంబరింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే ఒరిజినల్ మాత్రము చిక్కగా ఉంటుంది, నకిలీది వాటర్ వలె బయటకు చేతిలో వేసుకున్న తర్వాత జారుతూ ఉంటుంది. ఇది రెండింటికి మధ్య తేడా. ఇక ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో ఇవి మొత్తంగా డిస్ట్రిబ్యూట్ కూడా అయినాయి. ఈ నేపథ్యంలో కొనే ముందు వినియోగదారులు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు వహిస్తే ఖచ్చితంగా దీన్ని మనము నిరోధించవచ్చని చెప్పొచ్చు. అలాగే సందీప్, ఇది ముంబై ప్రధాన కేంద్రంగా జరుగుతోంది ఇదంతా అని చెప్పడం జరిగింది. ఇవాళ పట్టుకున్న వాళ్ళు మొత్తం ముగ్గురు. అయితే వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటే ఈ విధమైనటువంటి నకిలీ దందా చేసేవాళ్ళు, నకిలీ కాస్మెటిక్స్ అమ్మేవాళ్ళు వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇదే రకమైనటువంటి వ్యాపారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకెక్కడైనా జరుగుతుందా అనే సమాచారం ఏమైనా ఇంకా పోలీసుల ప్రయత్నాలు ఏమైనా ఉన్నారా? వాస్తవానికి అయితే రాజస్థాన్కు చెందిన వ్యక్తి ఇంకా ఇద్దరు మొత్తం ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు. ఆ ముగ్గురు రాజస్థాన్కు చెందిన వ్యక్తులే అరెస్ట్ అయ్యారు. అయితే ఇందులో కేవలం హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటివరకు హైదరాబాద్లోనే మార్కెటింగ్ చేసినట్టు మనకు స్పష్టమవుతుంది. వీళ్ళు పట్టుబడ్డ తర్వాత ప్రస్తుతం వారిని రిమాండ్ చేశారు. వారిని ఇంకా పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. వారిని విచారిస్తే హైదరాబాద్తో పాటు ఇంకా పూణే, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లోకి ఇది విక్రయాలు జరిగాయా లేక కేవలం హైదరాబాద్ బేస్డ్గానే హైదరాబాద్ కేంద్రంగానే ఇదంతా కూడా జరిగిందనేది మాత్రము మనకు స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పటికే హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇది లాక్మే ప్రొడక్ట్ మొత్తం కూడా బయట వెళ్ళిపోవడము, సహజంగానే ఇది కాస్ట్లీకి సంబంధించింది. అనేక మంది కూడా ఈ సౌందర్య ఉత్పత్తిని కూడా అనేక మంది వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు, యువతులు కూడా దీన్ని అధిక సంఖ్యలో యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పినట్టుగా తేడా తిక్కగా ఉండడము, అలాగే తిన్గా మామూలుగా పలచగా ఉండడము, ఇక చివర్లో నెంబరింగ్ అనేది లేకపోవడము బట్టి మనము ఈజీగా గుర్తించవచ్చు. ఈ నేపథ్యంలో కొనే ముందు మాత్రం వీటిని ఖచ్చితంగా చూడాలనేటువంటిది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. రాజు, కంపెనీ ప్రతినిధులు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా ఒక ప్రకటన ఏమైనా విడుదల చేయడం జరిగిందా సరే? ఎందుకంటే ఆ కంపెనీ తాలూకా ప్రోడక్టే వీళ్ళు డూప్లికేట్ చేసి అమ్ముతున్నారు కాబట్టి కంపెనీ ప్రతినిధులు ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా స్పందించారా? అంటే ఇది నిన్ననే జరగడము, నిన్న రాత్రి వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో లాక్మే కంపెనీ ప్రతినిధులకు కూడా అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వారు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి కంపెనీ, అలాగే అనేక మంది కూడా అనేక మంది వ్యక్తులు దీన్ని వాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో నకిలీ తయారు కావడం అనేది వారు కూడా ఒక రకమైన ఫిర్యాదు ఇచ్చేందుకు అఫ్జల్గంజ్ పిఎస్లో ఫిర్యాదు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నకిలీ ప్రోడక్ట్ను అరికట్టాలని, అలాగే తమ బ్రాండ్ను వినియోగించుకున్న వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకైతే వీరు పోలీసులు మాత్రమే సంబంధిత కంపెనీ యాజమాన్యానికి అయితే సమాచారం ఇచ్చారు. కానీ వారు పూర్తిగా ఈ నిందితులపైన కూడా వారు కూడా మరో కేసు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, రైట్ సందీప్, థ్యాంక్ యూ. మీరు ముఖానికి క్రీములు రాస్తున్నారా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిన్నటి వరకు పాలను, నూనెను, మసాలాలను నకిలీ చేసిన డూప్లికేట్ గల కన్ను ఇప్పుడు ఫేస్ క్రీములపై పడింది. ప్రమాదకరమైన రసాయనాలతో నకిలీ ఫేస్ క్రీములను తయారు చేస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబై కేంద్రంగా జరుగుతున్న ఈ నకిలీ దందాకు బేగం బజార్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. బేగం బజార్లో నకిలీ ఫేస్ క్రీమ్లు అమ్ముతున్న ఇద్దరు వ్యాపారులను, ఒక ఏజెంట్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రముఖ ఫేస్ క్రీమ్ కంపెనీ లాక్మే తమ ప్రోడక్ట్ మార్కెట్లో అమ్మకాలపై ప్రతి నెల సర్వే నిర్వహిస్తుంది. బేగం బజార్లోని 2 దుకాణాల్లో అత్యధికంగా అమ్ముడవుతుందని వారి సర్వేలో తేలింది. ఈ దుకాణాల్లో అమ్ముడవుతున్న లాక్మే ఫేస్ క్రీమ్ని కొనుగోలు చేసి ల్యాబ్లో తనిఖీ చేయించగా అది నకిలీ అని తేలింది. నకిలీ అమ్మకాల్లో ఒక లాక్మేనే కాకుండా ఇతర కంపెనీలకు చెందిన సౌందర్య ఉత్పత్తులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందమైన ముఖం కోసం చాలామంది మహిళలు ఈ ఫెయిర్నెస్ క్రీములు వాడుతుంటారు.
ఇలాంటి వాటిల్లో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తున్న లాక్మేకు మంచి మార్కెట్ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ముంబైకి చెందిన కొందరు నకిలీ లాక్మే క్రీములను తయారు చేస్తున్నారు. వాటిని బేగం బజార్కు చెందిన ఓ ఏజెంట్ హోల్సేల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రోజురోజుకి నకిలీ ఉత్పత్తులు మార్కెట్లోకి ఈజీగా సరఫరా అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా జనాలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.